58,000 ఉంటే చాలు ఆ దేశంలో పర్మనెంట్గా సెటిల్ అయిపోవచ్చు. అవును, ఒక్కసారి పర్మనెంట్ రెసిడెన్స్ వస్తే వీసాల గొడవే ఉండదు. ఇల్లీగల్ లీగల్ ఇమిగ్రెంట్ అనేటువంటి మాటలు వినే అవసరము రాదు, అవకాశము రాదు. పైగా దేశంలోకి ఎప్పుడైనా వెళ్ళొచ్చు, బయటికి రావచ్చు. భారతీయులు చాలామంది మంచి అవకాశాలు ఉన్నటువంటి ఇతర దేశాల్లో సెటిల్ కావడానికి చూస్తుంటారు. అయితే దీనికోసం ఎంతసేపు అమెరికా యూరప్ దేశాలే కాదు, ఇంకా చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఇండోనేషియా. వెస్టర్న్ కంట్రీస్ తర్వాత సౌత్ ఈస్ట్ దేశాలు బెటర్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పెద్ద హడావిడి లేకుండా, ట్రంప్ స్టైల్లో అనుమానపు చూపులు, అవమానించే మాటలు వినే పని లేకుండా అతి తక్కువ ఖర్చుతోనే సెటిల్ అయ్యే అవకాశం ఉన్న దేశాలు కొన్ని ఉన్నాయి. ఇండోనేషియా సరిగ్గా ఇలాంటిదే. ఇండియా నుండి చాలామంది అక్కడ సెటిల్ అవ్వడానికి ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. ఇండోనేషియాకు చారిత్రాత్మకంగా ఉన్నటువంటి ప్రత్యేకత, తేలిగ్గా ఉండే ఇమిగ్రేషన్ రూల్స్ ఇవన్నీ కలిపి అక్కడ సెటిల్ అవ్వడానికి ఆలోచించేలా చేస్తున్నాయి. ఇక్కడ పర్మనెంట్ రెసిడెన్సీ పొందడం చాలా తేలిక. ఇక ఇండోనేషియాలో పిఆర్ విషయానికి వస్తే ఆ దేశంలో 5 ఏళ్ల పాటు నివసించడానికి వీలుంటుంది. ఆ తర్వాత దీన్ని రెన్యువల్ చేసుకుని జీవితాంతం ఉండిపోవచ్చు. దీనివల్ల కొన్ని హక్కులు కూడా వస్తాయి. పైగా పదే పదే వీసాలు రెన్యువల్స్ గొడవే ఉండదు. బ్యాంక్ అకౌంట్, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవచ్చు, ఉద్యోగాలు కూడా చేయొచ్చు. ఇండోనేషియాలో పర్మనెంట్ రెసిడెంట్ అయితే పదే పదే వీసా కోసం అప్లై చేయాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. దేశంలోకి రావడం వెళ్ళడం చాలా ఈజీ. అలాగే లోకల్ బ్యాంక్లో అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా లీగల్గా ఉద్యోగం చేయొచ్చు. ఫలితంగా ఆ దేశ ప్రజలతో కలిసిపోవడం చాలా ఈజీ అవుతుంది. మరి ఇండోనేషియా పిఆర్ ఎలా అప్లై చేయాలి? దీనికి 2 దారులున్నాయి. ఒకటి స్టేటస్ ట్రాన్స్ఫర్, అంటే 5 ఏళ్ల పాటు కంటిన్యూగా అక్కడే ఉండాలి. రెండోది ఇండోనేషియా సిటిజన్ని పెళ్లి చేసుకోవాలి. ఈ 2 కాకుండా ఇన్వెస్ట్మెంట్ వీసా ద్వారా వెళ్తే 3 ఏళ్ల తర్వాత పిఆర్ వస్తుంది. ఇవన్నీ కాకుండా ఆర్ట్స్, స్పోర్ట్స్, సైన్స్ రంగాల్లో టాలెంట్ ఉంటే ఎక్సెప్షనల్ కేటగిరీలో వీసా వస్తుంది. పర్మనెంట్ రెసిడెన్సీ ద్వారా ఓటు హక్కు, సిటిజన్షిప్, ప్రభుత్వ పదవులు తప్ప అన్ని రకాల హక్కులు వస్తాయి.